అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ నెలలో అద్భుత కార్యాలు ప్రభు మనందరి జీవితంలో ప్రభు జరిగించుదురుగాక. ఆమేన్. నమ్ముదాం. నమ్ముటి మీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని ప్రభులు వారు అన్నారు కదా. ఆ సాధ్యపరచాలంటే మన బ్రతుకులో కావాల్సినంత ఒకటే, ఆవగించంత విశ్వాసం. ఈరోజు విశ్వాసం అంటే చాలయ్యా, దేవుడు ఏ కార్యమైనా నీ బ్రతుకులో జరిగిస్తారు. కొన్నిసార్లు మనకుండే సమస్యలు బట్టి, మనకుండే శోధనలు బట్టి ఈ పనులు నా బ్రతుకులో జరుగుతాయా, నా బిడ్డలు నేను ఉన్నతమైన స్థాయిలో నేను చూస్తానా, నా కుటుంబాన్ని నేను కట్టుకోగలనా, ఆ ఉద్యోగాన్ని నేను సంపాదించగలనా, రకరకాల తలంపులు మన హృదయాన్ని ఎంతగానో కలవరపరుస్తూ ఉంటాయి. మన బలంతో ఆలోచిస్తే అన్నీ భయంగానే కనిపిస్తాయి, కానీ దేవుని శక్తి వైపు చూద్దాం, దేవుని బలం వైపు చూద్దాం. ఎందుకంటే మన దేవునికి సమస్తము సాధ్యము కాబట్టి. నాకు చాలా ఇష్టమైన మాటని ఈరోజు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగము 91 కీర్తన 15 మాట మనం చదవగలిగితే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దేని వాక్యం అంటున్నారు కదా, మొర్రపెట్టాలి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఈరోజు ప్రభు నీ దగ్గర కోరేది ఏంటి తెలుసా? నువ్వు మొరపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు బాధలు వచ్చినప్పుడు మనం ప్రార్థన మానేస్తాం, ఇంకెందుకు లేదు చేయడం అంటాం. కాదు, నువ్వు మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఎంతకాలం మొరపెట్టాలయ్యా అని నువ్వు అంటావేమో. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, నువ్వు ఎలా ప్రార్థించాలో తెలుసా? జవాబు వచ్చేలాగా ప్రార్థించగలగాలి. నువ్వు ఎలాగ మోకరించాలో తెలుసా? దేవుని కనుదృష్టి నీ మీద పడేలాగా నువ్వు మోకరించగలగాలి. అతడు నాకు మొర్రపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవుని వాక్యం అంటున్నారు కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. దేవుడి మాట ఎందుకు చెప్పారంటే, శ్రమలు వచ్చినప్పుడు ఎవ్వరూ మనకు తోడుండరన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకే ఆయన తోడుండడానికి ఇష్టపడుతున్నారు. అయ్యా, తోడుండడమే కాదు, నిన్ను అందరూ విడిచిపెట్టిన తర్వాత నువ్వు బలహీనుడిగా కనిపిస్తావని ప్రభువుకు తెలుసు. అందుకే దేవుని వాక్యం అంటది కదా, అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. ఎక్కడైతే తను తలదించుకున్నాడో ఆ స్థలంలోనే అతన్ని గొప్ప చేస్తాను. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో. ఈరోజు శ్రమలో నీకు ఎవరు లేరని బాధపడద్దు. నువ్వు మొరపెట్టి చాలు, దేవుని యొక్క బలమైన సమూహము నీకు తోడుగా ఉంటుంది. ఆ అధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు నీ పక్షాన నిలబడతాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో అదే స్థలంలో ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు. గొప్ప చేయడం అంటే ఏంటి తెలుసా? ఇన్నాళ్ళు నీ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేని వారు నిన్ను పొగడ్డం ప్రారంభిస్తారు. దేవుడు నిన్ను గణపరుస్తాడు. అలాంటి కృప ఈ సంవత్సరం ప్రభు మనందరికీ దయచేదురుగాక. ఆమేన్. ఒకే ఒకటి, మొరపెట్టడం మర్చిపోకండి. ప్రైజ్ లార్డ్.